మగువా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. స్త్రీలందరిలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్న మన సమరం మగువా ఛానల్ వారి తొలి మహిళ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి మన తొలి మహిళ ముత్తు లక్ష్మీరెడ్డి. ఈమె మన భారతదేశ తొలి మహిళా హౌస్ సర్జన్, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకురాలు. డాక్టర్ రెడ్డి మన దేశంలోనే వైద్య కళాశాలలో వైద్య శిక్షణ పొందిన తొలి మహిళామణి. ఈమె వైద్య సామాజిక రాజకీయ రంగాలలో ఎంతగానో రాణించిన మహిళామణి. ఈమె 1886 జూలై 30న మద్రాసులోని ఒక చిన్న గ్రామంలో చంద్రమాల్ ఎస్ నారాయణ స్వామి దంపతులకు జన్మించారు. 1912లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి వైద్య డిగ్రీ పట్టా పొందారు. పై చదువులకు ఇంగ్లాండ్కు వెళ్ళిన సామాజిక అంతరాల మూలంగా వెనుకకు తిరిగి రావాల్సి వచ్చింది. అయితే వెనువెంటనే మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యురాలిగా చేరారు. పెరియార్ ప్రభావంతో అనేక సామాజిక సమస్యలపై తన విప్లవ గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు. సనాతన ధర్మ పరాయణుల నోరు మూయించి దేవదాసి వ్యవస్థ రద్దయ్యేలా 1947లో మద్రాస్ అసెంబ్లీలో సభ్యురాలిగా ఆమె చేసిన ప్రసంగం ఎందరినో ఆశ్చర్యచకితులను చేసింది. దేవదాసిగా దైవకృపను మేం పొందింది చాలు, ఇంకా ఆ సనాతన ధర్మాన్ని గౌరవించాలని అనుకునేవారు మీరు మీ ఆడువారిని దేవదాసీలుగా చేసుకోండి అంటూ నిమ్న వర్గాల గళం వినిపించింది. స్వయంగా దేవదాసి కుమార్తె అయిన ఆమె దేవదాసి వ్యవస్థ నిర్మూలనకై అనవతరం పోరాడి గెలిచింది. పెరియార్ ఉద్యమ ఆసరాతో అసెంబ్లీలో హేతువాద స్వరం వినిపించింది. వైద్య విద్యలో ఎన్నో బంగారు పతకాలు సాధించిన ఆమె మేటి హౌస్ సర్జన్గా కూడా ఖ్యాతి సాధించింది. సుందర్ రెడ్డిని వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ అసాధారణ ప్రతిభా పాటవాలతో వైద్య సామాజిక రాజకీయ రంగాలలో మార్పుకు నాందిగా చరిత్రకెక్కింది. ఈమె స్త్రీ ధర్మ అనే పత్రికకు సంపాదకత్వం కూడా వహించారు. అలాగే ఈమెకు సంబంధించి ఎన్నో తొలి అంశాలు ఉన్నాయి. ముత్తు లక్ష్మీరెడ్డి దేశంలో ప్రప్రథమంగా పురుషుల కళాశాలలో ప్రవేశం పొందిన మహిళ. ఆమె తొలి మహిళా హౌస్ సర్జన్. అలాగే నాటి బ్రిటిష్ ఇండియాలో ఆమె తొలి మహిళా లెజిస్లేటర్. సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డుకు తొలి చైర్పర్సన్. లెజిస్లేటివ్ కౌన్సిల్కు తొలి డిప్యూటీ ప్రెసిడెంట్. మద్రాస్ కార్పొరేషన్లో తొలి మహిళ. వీటన్నిటితో పాటు 1953లో అవాయ్ హోమ్ అనే దానికి రూపకల్పన చేసి ఆడపిల్లల్ని మోసపూరితంగా ఇతర ప్రాంతాలకు తరలించి వేశ్యా వృత్తిలోకి దింపడాన్ని ఆపడంలో ప్రముఖ పాత్ర పోషించిన మహిళ. చూశారు కదండి, ఈ విధంగా దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయగలగడమే కాదు, తన జీవితాంతం ఎంతోమందిని వేశ్యా వృత్తి నుంచి ఆమె బయటపడేశారు. సామాజిక రాజకీయ రంగాలలో ఎంతో విప్లవ గళాన్ని వినిపించారు. ఈరోజు మనం వైద్య రాజకీయ సామాజిక రంగాల్లో రాణించిన డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో తొలి మహిళతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.